హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం టాక్స్. ఈరోజు మన ఛానల్లో గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి విత్ వెయిట్ అయితే చూపిస్తున్నా. ఫస్ట్ కలెక్షన్ చూసుకుంటే స్టడ్ పార్ట్ మనకి లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది అండ్ హ్యాంగింగ్ పార్ట్ కింద చాంద్వాలి డిజైన్ ఇచ్చి సో లక్ష్మీదేవి నాణాలు అనేవి హ్యాంగింగ్స్లా ఇచ్చారు. దీని వెయిట్ 5.300 గ్రామ్స్ అయితే పడుతుందండి అప్రాక్సిమేట్గా. సో వెరీ ట్రెడిషనల్ లుక్ అయితే మనకి ఎంబోజ్ అవుతుంది. సో మనకి లక్ష్మీదేవి నాణాల పైన చాంద్వాలి డిజైన్ లీఫ్ షేప్లో కూడా హైలైట్ చేశారు. అండ్ నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ కలెక్షన్లోకి వెళ్తే పికాక్ షేప్లో అయితే ఇచ్చారన్నమాట. సో పికాక్ మొత్తం కూడా ఒక లీఫ్ షేప్లో అయితే ఇచ్చి హ్యాంగింగ్స్ లాగా రూబీస్ అండ్ ఎమరాల్డ్స్తో హ్యాంగింగ్స్ ఇచ్చారు. అండ్ ఇది మనకి లేటెస్ట్ కలెక్షన్ అయితే ఎంబోజ్ అవుతుందండి. సో మనకి పికాక్ షేప్ దగ్గర మనకి ముక్కు దగ్గర అయితే రూబీతో అయితే హైలైట్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 5.708 గ్రామ్స్ అయితే పడుతుందండి. సో చాలా యూనిక్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాము. సో ఈ కలెక్షన్ స్టడ్ పార్ట్ చూసుకుంటే మనకి ఒక ఫ్లవర్ షేప్లో అయితే ఇచ్చి దాన్ని రూబీతో అయితే హైలైట్ చేశారు. అండ్ నెక్స్ట్ దాని కింద చాందవాలి డిజైన్ ఇచ్చి సో ఫినిషింగ్ డీటెయిలింగ్ అంతా కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. అండ్ చాందవాలి డిజైన్కి గోల్డెన్ బాల్స్ అనేవి ఇచ్చారు. అండ్ దీని వెయిట్ మనకి 7.300 గ్రామ్స్ అయితే పడుతుందండి అప్రాక్సిమేట్గా. అండ్ హ్యాంగింగ్ విషయానికి వస్తే రూబీస్ అనేవి మనకి హ్యాంగింగ్స్ అనేవి ఇచ్చారు. సో ఇది కూడా మనకి యూనిక్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు చాందవాలి డిజైన్లో అయితే. సో ఇందులో ఎక్కువగా ఎంబోజ్ అయ్యేది రూబీస్ మాత్రం ఎక్కువగా ఎంబోజ్ అవుతుందండి. సో అండ్ దెన్ నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈ కలెక్షన్ చూసుకుంటే ఇది కూడా మనకి స్మాల్ సైజ్ చాందవాలి డిజైన్ మోడల్లో అయితే ఇచ్చారు. స్టడ్ పార్ట్ చూసుకుంటే సింపుల్గా క్రీపర్ టైప్ డిజైన్ అయితే ఇచ్చి మిడిల్లో అయితే రూబీ హైలైట్ చేశారు. స్టడ్ పార్ట్కి పైన ఎమరాల్డ్ అయితే చిన్న రౌండ్ షేప్లో అయితే హైలైట్ చేశారు. అండ్ స్టడ్ పార్ట్ కింద చాందవాలి డిజైన్ అయితే ఇచ్చి అందులో ఫినిషింగ్ డీటెయిలింగ్ అంతా కూడా క్రీపర్ టైప్లో ఇచ్చారు. అండ్ దానికి ఎమరాల్డ్ హైలైట్ చేశారు. సో చాందవాలి డిజైన్కి లైక్ బార్డర్ లాగా చిన్న చిన్న గోల్డెన్ బాల్స్ అనేవి హైలైట్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి 5.500 గ్రామ్స్ అయితే పడుతుందండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే దీని స్టడ్ పార్ట్ చూసుకుంటే ట్రెడిషనల్ అని చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవి పెండెంట్ అయితే వచ్చి చుట్టూరు కూడా మంచిగా క్రీపర్ టైప్ డిజైన్ అయితే హైలైట్ చేశారు. సో హ్యాంగింగ్ పార్ట్ లాగా చాందవాలి డిజైన్ ఇచ్చి మ్యాంగో బుటిక్స్ అనేవి హైలైట్ చేశారు. సో మనకి చాందవాలి డిజైన్ చుట్టూరు కూడా మ్యాంగో బుటిక్స్ వచ్చి చిన్న చిన్న బాల్స్ లాగా హైలైట్ చేశారన్నమాట. సో వీటిల్ని ఎనామిల్ పెయింట్ ఇవితో ఎంబోస్ చేశారు. సో హ్యాంగింగ్ పార్ట్ విషయానికి వస్తే గోల్డ్ బాల్ అనేది హ్యాంగింగ్లా ఎంబోస్ చేశారండి. దీని వెయిట్ వచ్చేసి 6.200 గ్రామ్స్ అయితే పడుతుంది. ఇది వెరీ యూనిక్ అండ్ ట్రెడిషనల్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి హైలైటెడ్గా ఉన్నది స్టడ్ పార్టేనండి. సో దానివల్లే లుక్ అనేది ఇంకా రీక్రియేట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాము. ఈ కలెక్షన్లో ఏంటి అంటే స్టడ్ పార్ట్ మనకి లక్ష్మీదేవి పెండెంట్ ఇచ్చి చుట్టూరు కూడా లీవ్స్ టైప్లో డిజైన్ చేశారు. అండ్ స్టడ్ పార్ట్కి పైన ఎమరాల్డ్తో అయితే హైలైట్ చేశారు. అండ్ స్టడ్ పార్ట్ కింద మనకి లైక్ రూబీతో హైలైట్ చేసి దాని కింద చాందవాలి డిజైన్ లాగా హైలైట్ చేశారు. సో దానిలో లీవ్స్లా ఇచ్చారు, దానికి మళ్ళీ రూబీతో అయితే హైలైట్ చేశారు. అండ్ చాందవాలి డిజైన్ బార్డర్ ఏంటి అంటే సో మనకి లీఫ్ షేప్లో ఇచ్చారండి. లీఫ్ షేప్లో ఇచ్చి మనకి మిడిల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఎమరాల్డ్ అనేది హైలైట్ చేసి గోల్డ్ మూవర్తో అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారు. సో దీని వెయిట్ మనకి అప్రాక్సిమేట్గా 3.900 గ్రామ్స్ అయితే పడుతుందండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్తే ఇది మనకి సమ్ టెంపుల్ జ్యువెలరీ టైప్ అయితే ఉంది. సో మనకి స్టడ్ పార్ట్ చూసుకుంటే సో లీఫ్ షేప్లో ఇచ్చి దానిపైన గోల్డ్ బాల్స్తో హైలైట్ చేసి మిడిల్లో ఎమరాల్డ్ అనేది ఎంబోస్ చేశారండి. సో నెక్స్ట్ చిన్నగా లోటస్ షేప్లో అయితే ఇచ్చారు. హ్యాంగింగ్ పార్ట్ చూసుకుంటే లీవ్స్ షేప్లో ఇచ్చారండి, లైక్ దానికి క్రీపర్ డిజైన్లో కూడా ఉంది. అండ్ సెంటర్లో ఏంటి అంటే రూబీ అయితే హైలైట్ చేశారు. సో హ్యాంగింగ్ పార్ట్కి పైన ఏంటి అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది లైక్ మనకి డిజైన్ చేసి దానికి హ్యాంగింగ్స్ అనేది ఇచ్చారండి. హ్యాంగింగ్స్ కూడా ఏంటి అంటే రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ ఆల్టర్నేటివ్గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే స్టడ్ పార్ట్ మనకి నార్మల్ ఒక
కోన్ షేప్లో అయితే ఇచ్చారు. సో వాటికి రూబీస్తో అయితే హైలైట్ చేసి సైడ్స్లో గోల్డెన్ బాల్స్ అనేది మనకి హైలైట్ చేశారన్నమాట. దీని వెయిట్ మనకి అప్రాక్సిమేట్గా 4.210 గ్రామ్స్ అయితే పడుతుంది. అండ్ దీనికి హ్యాంగింగ్ పార్ట్ వచ్చేసి చాందవాలి డిజైన్ అయితే ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.